ఫ్రెండ్స్, మన యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ కనుక చూసుకుంటే, ఒక పోస్ట్ విషయం మనం ఫస్ట్ మాట్లాడుకుంటే, టాక్స్ అసిస్టెంట్ వచ్చేసి మనకి 18 వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే మనకి పే వచ్చేసి మనకి 25,000 నుంచి మనకి 81,000 వరకు మనకి శాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. పే లెవెల్ 7 ద్వారా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఎంటీఎస్ చూసుకుంటే 28 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి లెవెల్ 1 అయితే ఇస్తున్నారు. దీంట్లో వచ్చేసి మనకి 18,000 నుంచి మనకి 56,000 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అదేంటంటే ఇది వచ్చేసి మనకి టోటల్గా మనకి ప్రజెంట్ వచ్చేసి 2 years అయితే ఉంటుంది అనేసి చెప్పారు. ఆ తర్వాత మనకి ఏంటంటే పర్మనెంట్ అవుతుంది అనేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే నెక్స్ట్ మనకి ఏజ్ విషయం చూసుకుంటే మనకి ఏంటంటే 18 నుంచి 27 years ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉన్నది. విత్ ఆల్ ఏజ్ రిలాక్సేషన్తో కలిపి మనకి ఏంటంటే నియర్లీ మనం ఒక 30-40 years వరకు మనకి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మన పీడిఎఫ్లో కూడా క్లియర్గా అయితే మీరు చూడండి. అయితే మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుని మనకి ట్యాక్స్ అసిస్టెంట్ వచ్చేసి మనకి డిగ్రీ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. ఆ తర్వాత మీరు ఏంటంటే డేటా ఎంట్రీ స్పీడ్ వచ్చేసి మనకి అంటే జస్ట్ మీరు ఏంటంటే టైపింగ్ స్పీడ్ ఉంటుంది కదా, అది ఉంటే మీరు సరిపోద్ది అనేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. అలా మన ఎంటీఎస్ గురించి మాట్లాడుకుంటే సింపుల్గా మరి 10th అనేది పాస్ అయితే సరిపోద్ది అనేసి చెప్పడం అయితే జరిగింది. అయితే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే మనం సింపుల్గా చెప్తున్నా, ఇక్కడ మనకి లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మనకి ఏంటంటే 31 నుంచి మనకి 21/2 వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనం ఒకసారి ఈ వీడియోలోనే అయితే చూద్దాం, ఓకేనా? అదేంటంటే సింపుల్గా చూపిస్తాను అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉన్నది ఏంటంటే, మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అనేది కూడా మనకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అలాగే మనకి సెకండ్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలి. అలా మీరు మీ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. అలాగే మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. లైక్ ఏంటంటే ఎస్ఎస్సి అయినా లేదంటే ఏదైనా సరే మనకి డిఓబి సర్టిఫికేట్ అయితే మనం ప్రొవైడ్ చేయాలి. అది మన ఏజ్ రిలాక్సేషన్ ఉన్నదా లేదని అడుగుతున్నారు. మనకి మీ కేటగిరీ ఏంటి, అలాగే మనకి ఈ కేటగిరీ సర్టిఫికేట్ ఏంటి, డిపార్ట్మెంట్ క్యాండిడేటా లేదంటే కాదా అనేసి అడుగుతున్నారు. ఒకవేళ ఎస్ అయితే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అంటే మీరు సపోజ్ వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, బట్ ఈ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవాలనుకుంటే అప్పుడు మీరు మీ ఆఫీస్లో మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇలా నేను వేరే జాబ్కి అయితే ప్రిపేర్ వెళ్తున్నాను, సో ఈ రకంగా నేషనాలిటీ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్ లిస్ట్, అలా మనకి పార్ట్ 2 వచ్చేసి మనకి స్పోర్ట్స్ ఈవెంట్, మీరు ఏ స్పోర్ట్స్ వచ్చు అలాగా. నెక్స్ట్ మళ్ళా నుంచి అతను మీరు స్పోర్ట్స్లో ఏమైనా మెడల్స్ గెలిచారా లేదా ఫామ్ అది అప్లోడ్ చేయాలి. ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏదంటే అది అప్లోడ్ చేయాలి. అలాగే మనకు మీరు ఎన్ని మెడల్స్ అయితే వచ్చాయి, ఎన్ని టోర్నమెంట్స్ ఆడారు, సో ఈ రకంగా స్పోర్ట్స్ రిలేటెడ్ వీడియో మ్యాటర్ కూడా అప్లోడ్ అయితే చేయాలన్నమాట. మీరు ఎప్పుడు లాస్ట్ పర్ఫార్మెన్స్ చేశారు, ఎన్ని గెలిచారు, సో అది కూడా ఇవ్వాలి. అలా మన పార్ట్ 3 చూసుకుంటే మీరు అడ్రస్ అనేది ఇవ్వాలి. అడ్రస్ సంబంధించింది అది మీరు ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, మరి పేమెంట్ అయితే పే చేయాలి. ఆ పేమెంట్ కూడా చూపిస్తాను ఎంత అనేది. ఆ పేమెంట్ పే చేసిన ట్రాన్సాక్షన్ ఐడి ఏదైతే ఉన్నదో అది ఎక్కడైతే యాడ్ చేయాలి, ఎప్పుడు పేమెంట్ చేశారో అది కూడా యాడ్ చేసి ఇక్కడ సింపుల్గా డిక్లరేషన్లోని 2 ఫామ్స్ చేస్తే మీరు ఏంటంటే సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. అయితే మనం పేమెంట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు మన 200 రూపీస్ అనేది ఆన్లైన్లోనే పే చేయాలని వీళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ మీరు అప్లికేషన్ అయిన తర్వాత మీరు పేమెంట్ చేయకపోతే కనుక మీరు ఖచ్చితంగా ఇదైతే రిజెక్ట్ అయితే అయిపోతుంది అనేసి చెప్పడం అయితే జరిగింది. ఇది క్లియర్గా ఆల్రెడీ మెన్షన్ చేస్తారు. ఇది ఏంటంటే 2 years అని ఖచ్చితంగా ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత పర్మనెంట్ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది. ఇది ఎక్కడ నోటిఫికేషన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి డిపార్ట్మెంట్ గుజరాత్ రీజన్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇది వచ్చేసి మనకి దీంట్లో కొన్ని మ్యాండేటరీగా అడగడం అయితే జరిగింది. అదేంటంటే మనం ఈ వేకెన్సీ లిస్ట్ కనుక చూసుకుంటే ఎవరైతే ఈ స్పోర్ట్స్లోని మీకు సపోజ్ అథ్లెటిక్స్లో 8 వేకెన్సీ, బ్యాడ్మింటన్ 3 వేకెన్సీ, ఇవేంటంటే మీరు ఒకవేళ ఈ స్పోర్ట్స్ వచ్చి అనుకోండి, ఇది జస్ట్ చిన్న మెడల్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి అప్లోడ్ చేయండి. లేదనుకోండి ఈ స్పోర్ట్స్ వచ్చి అనేసి మీరు పెట్టండి, లైక్ ఏదైనా సర్టిఫికేట్ ఉంటే పెట్టండి. లేదంటే సర్టిఫికేట్ లేదు, సో లేదంటే మెడల్ ఉంది కానీ సర్టిఫికేట్ లేదు, సో ఈ రకంగా మీరు అప్లై చేసుకుంటే మీరు యొక్క ఈ పోస్ట్లో అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే అంత అయిన తర్వాత ఈ యొక్క స్పోర్ట్స్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ స్పోర్ట్స్ టెస్ట్లో మీరు ఏంటంటే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందని వీళ్ళు చెప్పడం అయితే